హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 52వ భాగం. ఇన్ని రోజులు సెలవు తీసుకున్నా అస్సలు ఖాళీగా లేవు. ఈరోజు కూడా మానేసి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నాడు అభి. నాకేమైంది, రెస్ట్ తీసుకోవడానికి బాగానే ఉన్నానుగా. నువ్వు వెళ్ళట్లేదా అని అడిగింది తేజు. ఇప్పుడు వెళ్తాను, మధ్యాహ్నం వచ్చేస్తాను, బ్యాంకుకి వెళ్ళాలి అన్నాడు. జాబ్ చేస్తున్న స్టార్టప్ పెట్టడానికి డబ్బుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు అభి. మాలిని గారి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఒక ల్యాండ్ మీద బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ, ఇవాళేనా? బెస్ట్ ఆఫ్ లక్ అంది తేజు. చిన్నగా నవ్వాడు. ఏమైంది అని అడిగింది అతని నవ్వుకి అర్థం తెలియక. నథింగ్. లోన్ వస్తుందని నమ్మకం లేదు. ఒకవేళ శాంక్షన్ అయినా ఆ డబ్బు సరిపోదు. ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగుదామనిపిస్తుంది, కానీ అంతలోనే వద్దనిపిస్తుంది. నా దగ్గర ఏం లేని టైంలో ఏం చూసి డబ్బులు ఇవ్వాలని అనుకోవచ్చు వాళ్ళు. లోన్ కోసం వెళ్తే నా కంపెనీని నేనే నా చేతులతో వేరే వాడికి అప్పగించేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఏం సాధిస్తాను? నా కంపెనీని ఎలా కాపాడుకుంటానని డౌట్ రావచ్చు. ఇవన్నీ నా అనుమానాలే. కానీ వాళ్ళు అలా ఆలోచిస్తే నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకని అడగలేకపోతున్నా. ఇంతకన్నా ముఖ్యంగా నేను ఎవరిని నమ్మలేకపోతున్నా తేజు. లిటరలీ భయమేస్తుంది నాకు ఎవరినైనా నమ్మాలంటే అన్నాడు అభి. తేజు వచ్చి అతని పక్కన కూర్చుని మెల్లగా అతని చేతిని తీసుకుంది. అలా ఎప్పుడు అనుకోగవి. నువ్వు ఎవరిని నమ్మలేకపోతున్నా అంటున్నావు, కానీ అది నిజం కాదు. అదే నిజమైతే నువ్వు ఇప్పుడు ఇలా ఉండవు. శ్రావణి మాధవరావు చేసిన మోసానికి మనుషుల మీద విరక్తి వచ్చేసి ఎవరిని నమ్మలేక నీ ప్రపంచంలో నువ్వు ఉండిపోయేవాడివి. కానీ నువ్వు ఇప్పుడు అలా లేవు కదా. వాళ్ళు చేసిన మోసం నీకు పెద్ద షాక్ ఇచ్చిందంతే. దాని నుంచి తొందరగానే కోలుకుని తిరిగి మా అందరితో కలిసిపోయావు. మమ్మల్ని నమ్ముతున్నావు. అందరి స్వభావం ఒకేలా ఉండదని నీకు తెలుసు కాబట్టి మమ్మల్ని నమ్మగలిగావు, అవునా? ఎవరిని నమ్మలేనని మాత్రం అనుకోకు. నమ్ముతున్నావు నువ్వు. మనమంటే ఫ్యామిలీ కాబట్టి తేలిక, బయట వాళ్ళని నమ్మాలంటే కష్టం. కానీ ఒకటి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రేమ, ఏ బంధం నిలబడాలన్నా వారి మధ్య ఉండాల్సింది నమ్మకమే. అది నీ బిజినెస్ పార్ట్నర్ విషయంలో కూడా వర్తిస్తుంది. నమ్మకం ఉండాలి, కానీ అది గుడ్డి నమ్మకంలా మారకూడదు. నీకున్న అనుభవంతో ఆ రెండింటికి తేడా తెలుసుకోవడం తేలికే అనుకుంటున్నా. ఇంకా లోన్ అంటావా? ఇప్పుడు రాకపోవచ్చేమో, అలాగని ప్రయత్నం ఆపేస్తావా? ఈ బ్యాంక్ కాకపోతే ఇంకో బ్యాంక్లో ప్రయత్నిస్తావుగా. అది కూడా కాకపోతే వేరొకటి. 99 సార్లు ఓడినా 100సారైనా గెలుస్తామేమో అన్న చిన్న ఆశతో ముందుకెళ్ళాలి. నిరుత్సాహపడకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంది. చెయ్యాలి, అదేమో ముందున్న దారి. నేను బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడే ఎవరి సాయం లేకుండా ఒక దారి ఉందని సంతోషపడ్డాను, కానీ ఆ దారి కూడా మూసుకుపోయిందని తెలియడానికి ఎంతో టైం పట్టలేదు. కాస్త ముందే ఆలోచించాల్సింది అన్నాడు. ఇంకో దారా? ఏంటది అని అడిగింది తేజు. అప్పుడు అలా అనుకున్నాను, కానీ ఇప్పుడు ఛాన్స్ లేదులే. అది ఆలోచించి వేస్ట్, వదిలే. నువ్వు అన్నట్టు ఈ లోన్ శాంక్షన్ అయ్యే వరకు అలసిపోకుండా తిరగాలి. ప్రయత్నం మాత్రం ఆపకూడదు. గుడ్. లేచి రెడీ అవ్వు, ఈరోజు తొందరగా వెళ్ళాలి. ఈలోపు నేను పూజ దగ్గరికి వెళ్ళొస్తాను ఒకసారి అని వెళ్ళింది. పూజ అనగానే తన పెళ్లిలో వాళ్ళిద్దరూ ఎంత ఎంజాయ్ చేశారో గుర్తొచ్చి నవ్వుకున్నాడు అభి. అదే టైంలో పెళ్లిపీటల మీద పూజ, తన భర్త ఎంత ఆనందంగా ఉన్నారో. పెళ్లి తంతులో ప్రతి పనిని ఎంత ఆనందంగా నిష్ఠగా చేసి వాళ్ళ పెళ్లిని ఎంజాయ్ చేశారో. వాళ్ళిద్దరి కళ్ళలో సంతోషం చూసి ఆ హ్యాపీనెస్ తనకి దక్కలేదని బాధ కలిగింది అభికి. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని అతను ఎంజాయ్ చేయలేకపోయాడు. పెళ్లి మీటల మీద కూర్చుని ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ వెనక ఉన్నవాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే ఉడుక్కుంటూనే లోపల నవ్వుకుంటూ ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలవి. తన మూర్ఖత్వంతో మొత్తం అంతా చప్పగా సాగిపోయింది. అసలు తనకేం సంబంధం లేనట్టున్నాడు. అతనికి తెలుసు తేజు కూడా ఎంజాయ్ చేసి ఉండదని. అంతా తన కారణంగానే అనుకుంటూ పెళ్లి ఫోటోలు కూడా చూడలేదు నేనని గుర్తొచ్చింది. ఎక్కడున్నాయో, తేజు తీసుకొచ్చిందా అసలు అక్కడి నుంచి? అన్నీ బ్యాగ్లోనే వేసుకొచ్చేసింది కదా అనుకుంటుంటే సడన్గా ఏదో మెదిలి గబగబా లగేజ్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తాడు. అంతకుముందు తను చూసిందే అయినా ఏదో హోప్తో తను కోరుకున్నది బ్యాగ్లో ఉండాలని అన్నింటినీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ తనది తేజుది కూడా లగేజ్ మొత్తం తిరిగేశాడు. కానీ ఫలితం శూన్యం. తను అనుకున్నది దొరకలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక తేజు అభిని గమనిస్తే అతను మామూలుగానే ఉన్నాడు.
ఏమైందో తనే చెప్తాడుగా అని తేజు అతన్నేం అడగలేదు. రాత్రి పడుకునే ముందు చెప్పాడు లోన్ శాంక్షన్ కాలేదని. తేజు అతని కేసు చూసింది. మొహంలో బాధ, నిరుత్సాహం లేవు. ఏం కాదులే తేజు, నువ్వన్నట్టు ఇంకో చోట ట్రై చేస్తాను అన్నాడు మనస్ఫూర్తిగా. అది కాదు ఇది అంటుంది తేజు. అంత పెద్దగానే అవసరం లేదు, చిన్నది చాలు. ఇలా కట్ చేయాలి చూడొకసారి, ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకో ఈజీగా ఉంటుంది అని వంటగదిలోంచి వస్తున్న తేజు మాటల్ని వింటూ ఒకరినొకరు చూసుకున్నారు మాలిని, భారతి. వాళ్ళకి కొద్ది దూరంలో కింద కూర్చుని టీవీ చూస్తుంది లక్ష్మి. లేడీస్ అందరినీ హాల్లో కూర్చోబెట్టి ఈరోజు వంటని ఏం చేస్తానని అభి పట్టుపట్టాడు. టీ కాఫీలు తప్ప మరో పని తెలియని కొడుకు ఆ రోజు వంట పని నెత్తి మీద వేసుకుంటాను అనడంతో మాలిని వద్దంటే వద్దన్నారు. ట్రై చేస్తానంటున్నాడు కదా ఒకసారి చెయ్యని అని తేజు, భారతి సపోర్ట్ చేయడంతో మెజారిటీ ఓటింగ్తో వంటగదిలో అడుగుపెట్టాడు. ఏవి ఎక్కడున్నాయో చూపించడానికి తేజు చేస్తున్న ప్రయత్నాలే వాళ్ళు వింటున్నారు ఇప్పుడు. అన్నీ క్లియర్గా తెలుసుకుని తేజుని కూడా బయటికి పంపేశాడు. యూట్యూబ్ సాయంతో మొత్తానికి 2 గంటలు కష్టపడి లంచ్ ప్రిపేర్ చేశాడు. స్వీట్, రైస్, చికెన్ కర్రీ, ఒక వెజిటబుల్ కర్రీ, సాంబార్ మొత్తం సర్దేసి తనే అందరికి వడ్డించాడు. ఎలా ఉంటుందో అని భయపడుతూ తిన్నారు. మొదటిసారి చేసినా మరీ అంత బ్యాడ్గా అయితే ఏం అనిపించలేదు వాళ్ళకి. ఉప్పు కారాలు అటు ఇటు అయినా అతని కష్టానికి మురిసిపోయి అడ్జస్ట్ చేసుకుని ఆనందంగా తినేశారు. వాళ్ళు కంప్లైంట్స్ ఏమీ ఇవ్వకుండా కడుపు నిండా తినడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య వంట వచ్చేసింది అనుకున్నాడు అవి కూడా. తన భోజనానికి కూర్చునేసరికి తేజు కూరల్లో టేస్ట్ అడ్జస్ట్ చేసి వడ్డించి వంటగదికి వెళ్ళి చూస్తే షాక్. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఒక్కటి కూడా లేదు. గ్యాస్కెట్ మొత్తం వాటర్, చెత్తతో నిండిపోయింది. అక్కడ ప్లేస్ చాలేదన్నట్టు నేల మీద కూడా అవే. కొన్ని డబ్బాలకి మూతలు కూడా పెట్టలేదు. అప్పుడు అర్థమైంది తేజుకి వంటరాని వాళ్ళని వంటగదిలోకి ఎందుకు ఎలా చేయరు అని. ఆమెతో పాటు మిగతా వాళ్ళు కూడా వచ్చి చూసి షాక్ అయినా అభిని ఏం అనలేక అందరూ కలిసి అవన్నీ సర్దుకున్నారు పాపం. అభి భోజనం చేసేసి హెల్ప్ చేస్తాను అంటే వద్దంటే వద్దని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు అయిందా, వద్దు వద్దు అంటుంటే వినకుండా పంపారు. చేతకాని పని చెప్తే ఇలాగే ఉంటుంది. పోనీ మనల్ని సాయానికి ఉంచుకోవచ్చుగా. అసలు ఈ మధ్యన వీళ్ళిద్దరికీ ఏదైనా పని చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఇలాగే గందరగోళం చేసి పడేస్తున్నారు అని మాలిని కోప్పడుతుంటే తేజు, భారతి సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి తేజు అభిని కిచెన్లోకి అలో చేయట్లేదు. లంచ్ టైంలో తన ఫ్రెండ్స్తో పాటు కూర్చుని ఉంది తేజు. కొంచెం తినొచ్చు కదా అంది తేజు ఫ్రెండ్. వద్దు తను వచ్చేస్తాడులే అని అభి కోసం వెయిట్ చేస్తుంది. టైం 2 అవుతుంది. పొద్దున ఎప్పుడు తిన్నావో. అభి వచ్చేసరికి ఏ టైం అవుతుందో, కొంచెం తిను అని ఒక స్పూన్ తేజు నోటి దగ్గర పెట్టాడు ఆ పక్కనే ఉన్నతను. నోటి దగ్గర వరకు పెట్టడంతో కాదనలేక తినింది తేజు. అప్పుడే వచ్చిన అభి ఆ సీన్ చూశాడు. చూస్తూనే అతని కళ్ళు కోపంగా మారిపోయాయి. తేజు అని పిలిచాడు గట్టిగా. తేజు అతన్ని చూసి తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసి బాయ్ చెప్పి బయటకు వచ్చేసారు. ఏంటి వాళ్ళ స్పెషల్? సడన్గా ఫోన్ చేసి లంచ్కి బయటకు వెళ్దామన్నా అభిని ఫాలో అవుతూ అడిగింది తేజు. వర్క్ ఏం లేదు, పర్మిషన్ తీసుకుని వచ్చేసాను. నాకు ఖాళీ ఉంది కదా అనుకున్నా కానీ నువ్వు బిజీగా ఉన్నావేమో అని ఆలోచించలేదు అన్నాడు ముందుకు నడుస్తూనే. నేనేం బిజీగా లేను, నేను కూడా ఖాళీనే అంది. చూశానులే అన్నాడు కరుగ్గా. చూసావా, ఏం చూసావు అంది తేజు. నేను వచ్చేసేవరికి ఏం జరుగుతుందో అది అన్నాడు. ఏం జరుగుతుంది, ఏం చూసావా అభి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎవడు వాడు అన్నాడు అభి వెనక్కి తిరిగి. ఎవరు అని దిక్కులు చూసింది తేజు. ఆమె గడ్డం దగ్గర చేత్తో పట్టుకుని ఇక్కడ కాదు, ఇందాక నీకు తినిపించినవాడు ఎవడు అంటున్నా అన్నాడు. నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఫుడ్ తినిపించాలా? అరే నేను తినకుండా వెయిట్ చేస్తున్నా అని జస్ట్ ఒక స్పూన్ పెట్టాడు అంతే అంది. అవును వెయిట్ చేస్తున్నావు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నా కోసమేగా. నేను వచ్చేది ఎందుకు, నేను లంచ్కి తీసుకెళ్ళడానికే కదా. ఆ మాత్రం తెలీదా వాడికి? నువ్వెందుకు తిన్నావు? నీకు తెలుసుగా బయటికి వెళ్ళేది లంచ్కి అని. నువ్వు ఎక్కడే తినేసి నేను తినేటప్పుడే చూస్తూ కూర్చుంటావా? నేనే వెళ్ళి తినే లెక్క అయితే
ఇంకెందుకు నువ్వు? అయినా అమ్మాయిలు లేరా అక్కడ నీకు పెట్టడానికి అన్నాడు. ఏమైందని ఇంత రియాక్షన్ ఇస్తున్నాడు అనుకుంటూ అతని ముఖాన్ని చూస్తుంటే మెల్లగా అర్థమైంది. అతనికి తన ఫ్రెండ్ మీద జెలసీ వచ్చిందని. నవ్వు ఆపుకుంటూ, ఇది యూనివర్సిటీ అభి, పద వెళ్దామంది అతని చేతిని పట్టుకుంటూ. అభి ఉక్రోషంగా విడిపించేసుకొని, నాకు తెలుసు, నీకే తెలియట్లేదు. తెలిస్తే ఇలా ఒకరికొకరు తినిపించుకుంటారా ఏంటి అన్నాడు. వావ్! ఈరోజు ఎంత మంచి రోజు. మా ఆయన జెలస్ ఫీల్ అవుతున్నాడు. ఆ మూతి చూడు ఎలా ముడిచాడో. హౌ క్యూట్. భగవాన్, ఇలాంటి రోజొకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని పైకి చూసి దండం పెట్టుకుంది తేజు. రెస్పాన్స్ లేదని వెనక్కి తిరిగి చూసి, ఏంటి అన్నాడు అభి. ఆహా, ఏం లేదు. యాక్చువల్లీ అభి అతను వంట చాలా బాగా చేస్తాడు. చికెన్ అయితే సూపర్ అనుకో. అందుకే తిను అంటే కాదనలేకపోయాను అంటుంటే చురుగ్గా ఒక చూపు చూశాడు. కోపం వస్తున్నట్టుంది. వద్దులే, ఇంతకన్నా లిమిట్స్ క్రాస్ చేయకూడదు అనుకుని సారీ ఊరికే అన్నాను అంది. పట్టించుకోకుండా వచ్చేశాడు. అతని అడుగుల్ని అందుకోలేక దాదాపు పరిగెడుతూ, అరే బాబా సారీ, నిజంగా ఊరికే అన్నా. ఫ్రెండ్ని చూసి మరీ ఇంత జలసీ అవసరమా అంది తేజు. నాకేం జలస్ లేదు, అది కూడా ఆ డబ్బా మొఖాన్ని చూసి. చిచి, నువ్వే వాడు వంట బాగా చేస్తాడని ఇండైరెక్ట్గా నాకు రాదని దెప్పి పొడుస్తున్నావన్నాడు. ఛ, అలాగా? నా ఫ్రెండ్ది డబ్బా మొహమా? దీన్నే జలస్ అంటారు. ఆ జలస్తోనే నీకు అతను నచ్చలేదు. ఒప్పుకోవడానికి కష్టమేలే, అర్థం చేసుకోగలను, డోంట్ వరీ అంది. ఏయ్, మళ్ళీ చెప్తున్నా, నాకేం జలస్ లేదు, ఆపే ఇంకా అన్నాడు వేలు చూపిస్తూ. తెలుస్తుందిలేవోయ్ నీ ముఖంలోనే, నీకే తెలియట్లేదు అది జలస్ అని. నా ఫ్రెండ్ని చూసి ఎందుకు వస్తుందని. ముద్దపప్పు అంది నవ్వుతూ. వాట్? ముద్దపప్పా? నన్నేనా అన్నాడు అభి. నేను ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నానా? అభి చుట్టూ చూసి తేజు దగ్గరికి వెళ్ళి, ముద్దపప్పునా అన్నాడు కళలోకి చూసి. హా అంది ఇంకా నవ్వుతూనే. ఇంకోసారి అంటే అని గట్టిగా ఆమె బొగ్గు మీద ముద్దు పెట్టి పరిగెత్తాడు అవి. అదండి, మంగళం 52వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.